నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వ రంగాల్లో సమస్యల్ని పరిష్కరించే విధంలో కూడా విఫలమైతా ఉందంటూ కూడా ఈరోజు కొన్ని సంఘ నాయకులందరూ ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. సో జూలై 23వ తారీఖున బంద్ ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మనం మాట్లాడదాం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా మోసం చేస్తూ ఉంది, ప్రభుత్వ రంగ సమస్యలపై పరిష్కరించట్లేదు, ఫెయిల్ అవుతా ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి మీకు తెలిసిన నిజాలు ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, ఆకలి కేకలు, ఆర్తనేదాలు, వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ బాధల్ని, ఇబ్బందులు అన్నింటినీ కూడా పెట్టుబడిగా మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు ఈరోజు 18 నెలల కాలంగా ఆశగా ఎదురు చూసి కళ్ళు కాయగాడుతున్నాయి, కానీ సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కావడం లేదు. అందులో భాగంగానే మేము పీడిఎస్, ఇతర లెఫ్ట్ విద్యార్థి సంఘాలుగా జూలై 23వ తారీఖున మేము బంద్కు పిలుపునిచ్చినాం. ఈ బంద్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పాఠశాలలు మొత్తం కూడా మూసివేతకు గురవుతున్నాయి. గత ప్రభుత్వంలో పాఠశాల మూసివేతకు గురైనాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2000 పాఠశాలలు మూసివేతకు గురవుతూ ఉన్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద ఉన్నటువంటి నిధులు విడుదల కావడం లేదు, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 450 ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 350 జూనియర్ కళాశాలకి ప్రిన్సిపల్స్ లేరు. 100 కళాశాలలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నారు. ప్రిన్సిపల్స్ లేని కారణంగా నిర్వహణ మొత్తం కూడా అటకెక్కి అక్కడ కూడా అనేకమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తా ఉన్నాం, మంచి విద్య అందిస్తా ఉన్నాం అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని తీసుకురావడమే పెద్ద కుట్ర దాగి ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని విలేజెస్లో స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ని ఇంటిగ్రేటెడ్ స్థాయి నిధులు ఇచ్చి, ఇంటిగ్రేటెడ్ స్థాయి వాటిని కల్పించి వాటిని అభివృద్ధి చేస్తే అక్కడే చదువుతున్నారు కదా. మేమందరం కూడా గవర్నమెంట్ కాలేజీలో, స్కూల్లో చదువుకున్న విద్యార్థులం. మేమందరం ఈరోజు ఎంటెక్లు చేసినాం, బీటెక్లు చేసినాం, పిహెచ్డీలు చేస్తున్నాం. కానీ ఉన్న వాటిని సమస్యలు పరిష్కరించుకోకుండా, వాటిని అభివృద్ధి చెందించుకోకుండా, వాటి సౌకర్యాలు కల్పించుకోకుండా ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే కట్టు, మేమేం దానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వ స్కూళ్ళని మరి ఏం చేస్తాం? మరి ప్రభుత్వ స్కూళ్ళని, కళాశాలని, అది ఇంకా హాస్టల్స్ని సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఉంది కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టినా అని చెప్పేసి నువ్వు ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిని కూడా మూసివేతకు వైపుగా తీసుకెళ్తే ప్రభుత్వ విద్య అనేది భవిష్యత్తులో ఓన్లీ మండల కేంద్రంలోనే అవైలబుల్గా ఉంటుంది, విలేజెస్లో అవైలబుల్గా ఉండదు. అంటే పల్లెల్లో ఉన్నటువంటి పాఠశాల మొత్తం కూడా మూసివేతకు గురైతే అక్కడ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఇప్పుడిప్పుడే చదువుకోవడానికి వస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటే ఈ చదువులు ఎవరు చెప్పాలి? ఈ చదువు చెప్పే బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలుగుతున్నట్టే కదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో మొన్న కూడా మీరు ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడి చేసి, లేదా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ విషయంలో ప్రభుత్వం మోసం చేస్తూ ఉందని చెప్పేసి కూడా ముట్టడి చేసి, ఏంటి మరి దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందన ఇచ్చిందా? అంటే రేవంత్ రెడ్డి గారు స్పందిస్తున్నారు కొన్ని విషయాలు. ఎక్కడ స్పందిస్తున్నారంటే వచ్చిన నిధుల్ని ఎట్లా వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ఎట్లా పంచాలనే దగ్గర స్పందిస్తూ ఉన్నారు. లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎక్కడైనా కొట్లాట జరిగితే ఆ కొట్లాట ఎట్లా సమస్యలు పరిష్కరించాలనే దగ్గర స్పందిస్తూ ఉన్నారు. కానీ ఈ విద్యార్థి నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి, మేము ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాం, మా సమస్యలు వినండి అని చెప్పేసి పోయినా కూడా అక్కడ పోలీసుని పెట్టి అరెస్ట్ చేపిస్తున్నారు తప్ప విద్యార్థుల యొక్క గోడును ఎక్కడ వినే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏం అడుగుతున్నామంటే, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు కన్నుండి చూడగలిగితే, నోరుండి మాట్లాడగలిగితే, చెవులుండి వినగలిగితే విద్యార్థుల యొక్క ఆత్మఘోషని వినండి, వాళ్ళ యొక్క సమస్యలను వినండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు 7,200 కోట్ల పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ నిధుల్ని విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా స్పందించడం లేదు. స్పందించకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలని ఇంకా ఉధృతం చేస్తాం. స్పందించేంత వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వెనకబడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగుల విషయంలో చూసుకోవచ్చు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం అని ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఏంటి ఎంతవరకు వాస్తవం అంటారు ఇవన్నీ? ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్నే ఆ పరీక్షలను నిర్వహించి వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడారు. సరే, అదే కరెక్ట్ అనుకుందాం కాసేపు మనం. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి కదా. గతంలోనే 2017లోనే బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది, 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఈ రాష్ట్రంలోని. మరి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడతా ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా ఎవరు భర్తీ చేయాలి? ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే నూతన ఉద్యోగాలు కల్పించాలి, సృష్టించాలి, నూతన ఉద్యోగాలు కల్పన చేయాలి. నిరుద్యోగులు ఎవరైనా వ్యాపారాలు చేయదలుచుకున్నా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి స్వయం సహాయక నిధుల కింద వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొత్తం ఎంప్లాయ్మెంట్ ద్వారానే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. ఉద్యోగాలు
ఉద్యోగాలు ఇవ్వాలి, ఏమైనా ఫ్యాక్టరీలు కానీ పెడితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైనా చేసుకుంటే వాళ్ళకు కూడా తోడ్పాటుని అందించాలి ప్రభుత్వాలు అనేవి. కానీ ఆ రకంగా ప్రయత్నం చేయకుండా ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం కాబట్టి అప్పుడెప్పుడో మా తాతలు నేతి తాగిరు కాబట్టి ఇప్పుడు మా మూతులు నాకండి అనే పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఈ 18 నెలల కాలంలో ఎక్కడ కూడా కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవరైనా ఉద్యోగాలు కావాలని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు ఒళ్ళు వలగొట్టరు, కానీ ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది. అశోక్ నగర్ వస్తే మీరు చూడొచ్చు, గ్రూప్ 1 వాళ్ళ మీద లాఠీలు పలిగినాయి, అనేక మంది నిరుద్యోగులు లాఠీలు పడినాయి. మాలాంటి వాళ్ళు అడిగితే నైట్ పెట్టి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద పరిష్కారం చేయాలి, వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విద్యార్థి నిరుద్యోగులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహాన్ని తగ్గించుకోవాలంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.